తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. శివరాత్రి జరుపుకుంటున్న వేళ దేశమంతా ఆశ్చర్యపోయేలా ఒక అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి శివుడి విగ్రహం వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అత్యంత అరుదైనటువంటి భైరవ మంత్రపీఠం సిద్దిపేట దుబ్బాకలో వెలుగులోకి వచ్చింది. అందులో కూడా శివలింగ ఆసీనుడై ఉన్నటువంటి కాళికాదేవి సహితంగా యోగ భైరవ విగ్రహం ఇప్పుడు మన ముందు కనిపిస్తోంది. యాక్చువల్గా గతంలో దానికి ఉన్నటువంటి పేర్లేంటి, ఇప్పుడు దాన్ని ఎలా ఐడెంటిఫై చేశారు, భైరవ మంత్రపీఠాలు ఎందుకంత అరుదుగా కనిపిస్తూ ఉంటాయి? ఈ విగ్రహాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి రామోజు హరగోపాల్ గారు చరిత్రకారులు మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. నేను ఈ న్యూస్ చూసినప్పుడు నాకు మీరు ఏదైనా తవ్వకాల్లో వెలికి తీసారేమో, సరికొత్తగా బయటపడిందేమో. ఎందుకంటే చరిత్రకారులు ప్రతిదీ తవ్వి తీస్తున్నప్పుడు శిలాశాసనాలు విగ్రహాలు బయటకు వస్తుంటాయి అనుకున్నాను. బట్ ఇది ఆల్రెడీ ఉన్నటువంటి విఠలేశ్వర స్వామి విగ్రహం, దాన్ని విఠలేశ్వరుడిగా కొలిచేవాళ్ళు. బట్ అది భైరవ మంత్రపీఠం. ఎందుకని విఠలేశ్వరుడు అన్నారు, మీరేమో భైరవ మంత్రపీఠం అంటున్నారు? ఏముంది మీకు ఆధారాలు? ఇది సిద్దిపేట దగ్గరలో దుబ్బాక అనేటువంటి మండల కేంద్రంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందులో దాదాపుగా ఒక 14 దాకా 15 ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి. అవి కాకుండా విడి విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. అందులో ఇది విఠలేశ్వరాలయం అని పిలుస్తారు. అక్కడ ఆ ఆలయాలను కూడా వేరు వేరు కులాల వాళ్ళు నిర్వహిస్తుంటారు. ఈ పద్మశాలిని నిర్వహించేటువంటి పూజలు చేసేటువంటి ఈ గుడి విఠలేశ్వరాలయం అన్నారు. యాక్చువల్గా మనం గుడి ముందరికి పోగానే అక్కడ మనకు నంది కనబడుతుంది. అంటే ద్వార మంటపం మీద లలాట బింబం అంటాం, పైన ఉండేదానిలో గణపతి ఉంటాడు. లోపలికి వెళ్తే చాలా పెద్దదైనటువంటి చతురస్రాకారంలో ఉండే పానవట్టం అంటాం. ఎక్కడైతే శివలింగాన్ని అమరుస్తారో ఆ అమర్చేటువంటి పానవట్టం మీద 2 దేవతల శిల్పం ఉంది. ఆ శిల్పం ఎప్పుడు అలంకరించి ఉండడం వల్ల ఎవరు అని గుర్తించడం చాలా కష్టమైంది. ఆ ఊరిలో ఉండేటువంటి ఆ ఊరి వాస్తవ్యుడు హైదరాబాద్లో ఉంటాడు, సిరిపురం నరేందర్ అనేటువంటి అతను, యూట్యూబర్ కూడా. ఎప్పుడు చేస్తుంటాడు. నేను తనతో కూడా కలిసి వెళ్ళి వేరే దగ్గర చూసాం కూడా. తను నాకు ఈ విగ్రహం ఫోటో పంపించి, సార్ ఇది ఎట్లా మనం గుర్తించాలంటే, ఇది ఎట్లా విఠలేశ్వరుడు అయితే కాడయ్యా, ఇది శివ సంబంధమైనటువంటి విగ్రహం, ఇది ఒక్క చేయి కనబడ్డది అంతే, అలంకరణలో ఏమి కనబడవు కదా, ఒక్క చేయి కనబడదు, దాంట్లో గొడ్డలు ఉంది, బహుశా చండీశుడై ఉంటాడు అన్నాను. ఆ తర్వాత ఏం చెప్పినాడు, నువ్వు ఏమన్నా కష్టపడి ఏదైనా చేసి నిజరూపం క్లియర్గా ఉండేటువంటి విగ్రహాన్ని ఫోటో సంపాదించు. ఆ పాపం చాలా కష్టపడ్డాడు. ఎన్నోసార్లు వాళ్ళను ఎవరు కాదన్నారు, ఇదన్నారు, ఏదో తంటాలు పడి మొత్తం మీద విగ్రహ రూపాన్ని నిజ రూపాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, అప్పటిదాకా ఒక్క చేతిలో గొడ్డలి మాత్రమే ఉంది, ఇప్పుడు ఆ వెనకాల పరహస్తాలు అంట, వెనక ఉండే చేతులు పరహస్తాలు, 4 చేతులు ఉన్నాయి ఆయనకు, ముందే నిజహస్తాలు. ఆ పరహస్తాలలో కుడి చేతిలో పరశు ఉంది, ఎడమ చేతిలో ఒక జెండా ఉంది. ఆ జెండా మీద శ్వానము లేదా కుక్క ఉంది. ఇట్లాంటి శిల్పాలు చాలా రేర్ కనపడతాయి. అట్లా జెండాతో విగ్రహాలు కనపడేవి. ఇదేమిటినే మరి కుక్క ఉంటే భైరవుడై ఉంటాడు కదా, ఇది భైరవుడా, ఎట్లా భైరవుడు అవుతాడు అనేది ఒక డిస్కషన్. మా గ్రూపుకు మిత్రుడు, దగ్గర ఆప్త మిత్రుడు అయినాడు, చిన్నవాడు, కానీ అద్దంకిలో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ అద్దంకిలో ఉంటాడు. ప్రతిమా లక్షణం గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పటికీ ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎప్పుడు డిస్కషన్ చేస్తుంటాం మేము. శిల్పుల కుటుంబం నుంచి వాడు, బాగా ఆసక్తి, దేవాలయం ఆర్కిటెక్చర్ కానీ ప్రతిమా లక్షణాలు తనకు ఆసక్తి. మా ఇద్దరి చర్చలో ఇది భైరవుడని నిర్ధారణకు వచ్చింది. భైరవుడైన తర్వాత అతను కూర్చున్న భంగిమ, ఆ చేతుల పోస్టర్స్ అంటాం, ముద్రలు అంటాం,
వీటిని బట్టి మనం ఏమి గమనించాలని చూస్తే ఆ నిజహస్తాల్లో కుడి చెయ్యి అభయహస్తం ఉంది, దానికి ఇట్లా అక్షమాల జపమాల జపమాల. జపమాల ఉన్నవాడు యోగంలో ఉన్నాడు అని. ఉమ్. ఆ యోగంలో ఉన్నవాడు యోగ భైరవుడు అవుతాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎడమ చెయ్యి మోకాల మీద ఇట్లా పెట్టుకుంటాడు, ఇది ప్రసారిత హస్తం అంటాం. ఈ ప్రసారిత హస్తం అనేది కూడా తన ఆ యోగ భంగిమలో ఒక భాగం. సుఖాసీనుడు, ఒక కాలు కింద ఒక కాలు పైన మడిచిపెట్టుకున్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి స్త్రీ దేవత కూడా అట్లానే ఉంది. కాకపోతే ఆమె ద్విభుజి, 2 చేతులు మాత్రమే ఉన్నాయి. ఆ కుడి చేతిలో పట్టుకున్న పరికరం అది చాలా తంటాలు పడాల్సి వచ్చింది ఐడెంటిఫై చేయడానికి. అది ఆఖరికి ఏంటంటే ఖట్వాంగం అంటాం. పుర్రె ఉంటుంది, పుర్రె బొమ్మ ఉన్నటువంటి పరికరం చేతిలో పట్టుకుంటుంది. ఈ ఖట్వాంగం ఎప్పుడైనా శైవుల చేతిలో ఉంటుంది, శైవ ద్వారపాలకుల చేతిలో కనపడుతుంది. ఈ భైరవుడి శిల్పాలలో ఆయన ఖట్వాంగం ధరించాడు, కానీ ఖట్వాంగం ధరించిన వాళ్ళు ఉంటారు. ఈమె ఎవరు? ఆయన అంటే ఆయన పరివార దేవత ఈమె. ఆ పరివార దేవతల్లో ఇది కాళిక నిర్ధారించడానికి కోసమని ఈ భైరవులను యోగ భైరవుడు అనేవాడు ఎక్కడ ఐడెంటిఫై చేయాలని వెతికినప్పుడు మన దగ్గర శైవ శాఖల్లో మొదటి నుంచి ఉన్నటువంటి శైవ శాఖ ఒకటి పాశుపతం. పాశుపతం అంటే పశువు, పతి. పశువు అంటే జీవుడు, పతి అంటే దేవుడు. పశుపతి దేవుడు. అది అట్లా ఒక విశ్వాసంతో వస్తున్నది. ఈ పాశుపతులు చేసేటువంటి ఈ శైవంలో తంత్రశైవం, తంత్ర యంత్ర మంత్రం అనటం. తంత్రం ఉపాయం, మోక్షం కోసం ఒక ఉపాయం, ఇది త్వరగా మోక్షం రావడానికి ఒక ఉపాయం. తంత్రం మనకు నేపాల్ శైవం ఉంది, ఆ తర్వాత కాశ్మీర శైవం ఉంది. ఆ శైవ శాఖల నుంచి చాలా మార్పులు ఆధ్యాత్మికంగా వీళ్ళు అంటే డిస్కషన్స్, చర్చల్లో చాలా ఉన్నాయి, చాలా శాస్త్రాలు ఉన్నాయి. మనకు మధ్యప్రదేశ్లో ఒక యోగిని దేవాలయం, చతుషష్ఠి యోగిని దేవాలయం, 64 మంది యోగినులు ఉంటారు అందులో. ఈ 64 మంది యోగినులకు చాముండ రూపాలు, అనేక రూపాలు, వాటి పేర్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాళ్లకు మళ్ళీ 64 మంది భైరవులు ఉంటారు. ఇవన్నీ మళ్ళీ శివుని రూపాలు. వాళ్ళన్నిటికీ కూడా కేంద్రం మళ్ళీ శివుడు. ఆ చతుషష్ఠి యోగినులను వాళ్ళను 8 భాగాలు చేసి, 8 భాగాల్లో 8 అధిష్టాన దేవతలు ఉంటారు. వాళ్ళను అష్టమాతృకలు అంటారు. సాధారణంగా దేవాలలో సప్తమాతృకలు కనబడతాయి, అష్టమాతృకలు 8 64 అట్లా ఒక గ్రూప్. వీళ్ళకి అష్టవిధ భైరవులు, 8 రకాల భైరవులు ఉంటారు. మనకు తెలిసినంత వరకు లోకల్గా అందరికీ అష్టవిధ భైరవులు తెలుసు. ఈ అష్టవిధ భైరవులే కాక వేరే భైరవులు కూడా ఉన్నారు. అట్లా నేను ఈ విషయం చెప్పే కంటే ముందు ఒక 2-3 ప్రస్తావనలు చేస్తాను. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్ జిల్లా గట్కేసర్ దగ్గర ఏదులాబాద్ అనే గ్రామం, దాదాపు 40 టెంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ కాక అక్కడ ఒక బయ్యన్న గుట్ట అని ఉంది. బయ్యన్న గుట్ట అంటే నథింగ్ బట్ భైరవుని గుట్ట. ఆ భైరవుని గుట్ట పైకి ఎక్కిన తర్వాత ఒక పెద్ద భైరవుని విగ్రహం ఉంది, రాతి గుండుకు చెక్కినటువంటిది. 9 తలలు, 18 చేతులు. ఆ పక్కన చిన్న లేబుల్ శాసనం, నామశాసనాలు 2 భాషలు, తెలుగు దేవనాగరి భాషల్లో. వాటిని అచ్చు తీసి చూస్తే శ్రీ చండ భైరవ నమామి అని ఉంది. ఈ చండ భైరవుడు ఎవరు? అట్లా వెతకడం మొదలైంది. వెతకడం మొదలైన తర్వాత ఈ భైరవుడు కూడా తాంత్రిక భైరవుడు. తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి ఏమైంది, మా గ్రూప్లో ఉండేటువంటి మా కో కన్వీనర్ బి భద్రగిరీష్ గారు అని ఉంటారు. ఆయన ఇంద్రేశం అని, సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం అని దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి, నేను కూడా కలిసి వెళ్ళాను. అక్కడ పెద్ద రాతి గుండు మీద చెక్కిన విగ్రహం ఉంది. దాని మీద మేము నేను టైటిల్ ఇంద్రేశం అనే పుస్తకం కూడా తెచ్చినాం, గ్రామ చరిత్ర. దాని మీద ఉండేటువంటి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు 10 తలలు, 20 చేతులు, ఆసన కూర్చొని ఉండగా పక్కన ఒక గురువు చేస్తున్నట్టు అర్చన, అదొక దేవాలయ మంటపంలాగా ఇట్లా వేసి చెక్కి ఉన్నది. ఎందుకు ఇట్లా ఉన్నాయి? దాని గురించి ఇంకా వెతకడం మొదలుపెట్టి తంత్రశాస్త్రంలో వెతుకుదామని ప్రయత్నం చేసినాం. ఆ తంత్రశాస్త్రం వెతికినప్పుడు ఆ తంత్రశాస్త్రంలో వాళ్ళకు శ్లోకం ఉంది, స్వచ్ఛంద భైరవ చండ క్రోధ ఉన్మత్త భైరవ గ్రంథాంతరాన్ని చత్వారి మంత్రపీఠం వరానని అని.
అంటే ఈ మంత్రపీఠాలు ఏంటి, అందులో ఉన్నటువంటిది మేము చూసినటువంటి ఆ శిల్పం స్వచ్ఛంద భైరవ్ ఉంది. నోవేర్ మేమైతే ఇంకెక్కడ కనపడలేదు, ఇక్కడ కనపడ్డాను. ఇది ఒక మంత్రపీఠం. అప్పుడు చండభైరవుడు అనే ప్రస్తావన ఇక్కడ ఉంది కాబట్టి హైదరాబాద్లో చూసింది చండభైరవుడు. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈయన యోగ భైరవుడు దొరికిండు మనం. ఈ యోగ భైరవుని గురించి కూడా తంత్ర చూడమని చెప్తుంది. తంత్ర చూడమనిలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎవరెవరు వాళ్ళ పరివార దేవతలు ఎవరు ఉంటారు, ఆ దేవతలతో పాటు వాళ్ళని ఏమని పిలుస్తారు అనేటువంటిది గ్రంథాలలో చెప్పబడి ఉంది. మనకు ముఖ్యంగా ఒక పెద్ద రచయిత, అంటే అసలు అందరూ ఫారినర్సే వర్క్ చేసినారు మన వాళ్ళకంటే ఎక్కువ. ఆయన పేరు డేవిడ్ ఎన్ లోరెంజన్. ద కాలాముఖాస్ అండ్ కాపాలికాస్ అనే బుక్ రాసిండు. ఇంతవరకు రికార్డ్ అయినటువంటి కాలాముఖుల చరిత్ర పుస్తకం మనకు వేరుగా దొరకదు. కాలాముఖుల చరిత్ర వాళ్ళేం రాసుకోలేదు, వాళ్ళని తిట్టే వాళ్ళు రాసుకున్నారు. వైష్ణవులు రాసినారు, యామనాచార్యుడు, రామానుజాచార్యుడు వీళ్ళంతా కూడా వాళ్ళ గురించి రాసిండ్రు. వాళ్ళు చేసేటువంటి పనులన్నీ తప్పు, ఇట్లాంటివి ఎట్లా ఉంటాయని, ఎట్లా ఉంటాయని చెప్పినా వాళ్ళ గురించి చెప్పినారు కాబట్టి అవి చారిత్రక ఆధారాలుగా మనం మిగిలినాయి. ఇప్పుడు కాలాముఖులు అంటే ఎవరు, ఏం చేస్తారు? కాలాముఖులు ఎవరో కాదు, ఇప్పుడు చెప్పిన పాశుపతం అనే శైవం ఉంది కదా, పాశుపత శైవం నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యాభిజ్ఞ వర్గం అంటాం. ఆ వర్గం నుంచి వచ్చిన వాళ్ళు కాలాముఖులు, ఆ కాపాలికులు, వీరవ్రతులు, మహేశ్వరులు, ఇట్లా అతిశైవ శాఖ అంటాం, అతిశైవులు అంటాం. కొంత మిలిటెన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇతర మతాలను సహించరు అట్లాంటి వాళ్ళు. మళ్ళీ వీళ్ళలో పరిణామం ఉంది. అప్పుడు ఎంత సీరియస్గా ఉన్నారో తర్వాత కాలంలో మారిన వర్గం వీరు. కాలాముఖులు, కాపాలికులు ఎక్కువగా వినపడేటువంటి పేర్లు. మాలతీ మాధవం రాసిండు అని భానుడు రాసినట్టు మాలతీ మాధవం, ఆయన గురించి కాపాలికుల గురించి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కాపాలికులు శంకరాచార్యుని మీద దాడి చేసినట్టు కూడా ఒక కథ ఉంది. ఆయన శ్రీశైల ప్రాంతానికి వచ్చినప్పుడు కాపాలికులు చుట్టుముట్టి ఈయనను బలి ఇవ్వడానికి బ్రాహ్మణులను ముఖ్యంగా బలి ఇచ్చేవాళ్ళండి. ఏదైనా బలి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళతో చర్చలో వాళ్ళను ఒప్పించి మెప్పించి అక్కడి నుంచి బయటకు వచ్చినాడని చెప్పి ఆయన శంకరుని గురించి రాసినట్టు శంకర విజయం అనే పుస్తకాలు, ఆదిశంకరుడే 8వ శతాబ్దం. ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలాముఖులు అనే వాళ్ళు 6-7 శతాబ్దాల నుంచి ఎమర్జ్ అయినారు. అంతకుముందు ఎంత ఉన్నా మనకు అంతగా తెలియదు, కానీ 6-7 శతాబ్దాల నుంచి 11వ శతాబ్దం దాకా కూడా బాగా ఉన్నారు. 11వ శతాబ్దం తర్వాత వీళ్ళంతా మెల్లమెల్లిగా ఆ తీవ్రమైనటువంటి అతిశైవం నుంచి సాత్వికతకు వచ్చిన తర్వాత వీరశైవులుగా వచ్చినారు. కానీ ఇతర మతాలను, శివుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, శివుని తప్ప వేరొక దేవుని అంగీకరించం అనేది మాత్రం వాళ్ళ సిద్ధాంతం. వీరశైవులు అదే చేసిండ్రు. అంటే కాలాముఖుల నుంచి అక్కడ దాకా కూడా ఈ భావన కొనసాగుతూ వచ్చింది. అంటే దానివల్ల జరిగింది ఏంటంటే అప్పటికే రాజాశ్రిత మతాలుగానో ప్రజలు ఎక్కువగా అవలంబించిన మతాలుగా ఉన్నటువంటి జైనము, బౌద్ధము వీళ్ళ చేత అణిచివేయబడటం, వీళ్ళు వాళ్ళని నిర్మూలించేటువంటి పని. కాలాముఖుల యొక్క అంటే వీళ్ళ శాసనాలు, లేబుల్ శాసనాలు చాలా ఉంటాయి. శ్రీ ఉత్పత్తిపిడిగా అని ఒక శాసనం ఉంటుంది. మనం పాండవుల గుట్టలో మొదలుకుంటే దాదాపు మీద నేను వాటన్ని సేకరించిన దాదాపు 18 లేబుల్ శాసనాలు ఉన్నాయి. ఇవి కాక తర్వాత కాలంలో విశిష్ట కంకాలధారి అనేటువంటి శాసనం కూడా. ఇవన్నీ వాటిలోంచి వచ్చినటువంటివి. శివుడు ఉంటాడు. ఇప్పుడు భైరవుడైనా శివుని రూపమే, వీరభద్రుడైనా శివుని రూపమే, ఇవన్నీ శివుని రూపాలుగా చెప్తారు. అందులో సమయానికి వేరువేరుగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక భావనలలో వచ్చిన మార్పులకు అనుగుణంగా వాళ్ళ చర్చల్లో వచ్చిన వాళ్ళు, వేరుపడిన వాళ్ళు, కలిసిన వాళ్ళు కొత్త శైవ శాఖలను తీసుకొచ్చినారు. ఆ శైవ శాఖలలో ఇప్పుడు ఈ కాలాముఖులు, కాపాలకులు అనేటువంటి వాళ్ళ నుంచి మొదటి నుంచి వచ్చిన దాంట్లో పీఠాలు ఉంటాయి. శక్తి పరిషత్ అని, సింహ పరిషత్ అని ఉంటుంది. ఈ పరిషత్తులో మళ్ళీ కాలాముఖులు వేరుగా ఉంటారు. కాలాముఖులలో మళ్ళీ విభజన వేరు. మనకు ఎక్కువగా కర్ణాటకలో కనబడుతుంది. మరి కర్ణాటకలో చేసినంత పరిశోధన కానీ, పుస్తకాలు రాయడం కానీ ఇటువైపు తెలుగునాట జరగలేదు. ఇప్పుడు తెలంగాణలో బోలెడు భైరవులు కనబడుతున్నారు, శైవ శాఖలు కనబడుతున్నాయి. ఇవన్నీ మేము గడిచిన నేను 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఎక్కడ వెళ్ళినా భైరవులు ఉంటారు. యాక్చువల్గా భైరవులే గ్రామ రక్షకులుగా ఉండేవాళ్ళు అన్నమాట. అట్లా క్షేత్రపాలకులు అంటాం కదా, క్షేత్రపాలకులుగా కూడా భైరవులే ఉండేవారు.
శైవ దేవాలయాలు ఎక్కువగా. ఎప్పుడైతే వైష్ణవం వచ్చిందో, వైష్ణవంలో మధ్వాచార్యుని ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ, అతని శిష్యుడు మధ్వాచార్యుని దాంట్లో రా ఆ, రాయల వారి గురువు వ్యాసరాయలు, ఆయన హనుమంతుల ప్రతిష్ఠ చేయించినట ఒకసారి 786. అన్ని గ్రామాలు అన్ని అంటే వాళ్ళు ఒక కార్యక్రమంగా తీసుకున్నారు. విభిన్న. హనుమంతుడు అనేవాడు వైష్ణవానికి ఒక సాహసవంతుడు, సైనికుడు లాంటి వాడు, ఒక మిలిటెంట్ లాగా వాళ్ళు భావించారు. అందువల్ల వాళ్ళు వేసేటువంటి హనుమంతుని విగ్రహాల మీద చక్రము, శంఖం తప్పనిసరిగా ఉంటుంది. ఏదైనా కూడా మనము నిలబడినప్పుడు మన కుడి చెయ్యి దక్షిణ హస్తం, వామహస్తం అంటాం కదా. అట్లానే దేవాలయంలో కూడా దేవుళ్ళు అంటే హనుమంతుడు ఎప్పుడైనా ఉత్తరం దిక్కు, ఇది ఉత్తరం అవుతుంది, ఇది దక్షిణం అవుతుంది కదా, ఉత్తరాభిముఖుడిగా ఎక్కువ కనబడతాడు. మనం దక్షిణాభిముఖుడిగా కేవలం తంత్రం చేసే వాళ్ళకే కనబడతారు. ఇవి కూడా ఉంటాయి. వైష్ణవంలో తంత్రం చాలా తక్కువ. ఇప్పుడు మనం చెప్పుకునేవాని శైవంలో తంత్ర శాఖలు, తంత్ర పరిపాలన, ఇవన్నీ మంత్రాలు ఇవన్నీ ఉన్నాయి. అట్లా ఈ యోగ భైరవుణ్ణి గుర్తించడం అనేది మేము ఇప్పుడు ఇన్ని రోజులుగా చేసినటువంటి పరిశీలనలు, క్షేత్ర పరిశీలనలు. తవ్వడానికి మాకు అధికారం లేదు, ఎందుకంటే మేము ఆర్కియాలజిస్టులం కాము. అది ప్రభుత్వ అనుమతి ఇవన్నీ ఉండాలి. అటువంటివి ఏమీ లేదు. బయట కనబడుతున్నటువంటి వాటిని, ఒక గుడిని ఎట్లా చూస్తారు అందరు వెళ్ళి చూసినట్టు మేము చూస్తాం. కాకపోతే ఏంటంటే మేము ప్రత్యేకంగా అది ఏమైంది, ఎటువంటి శిల్పం, ఎప్పటిది, ఏమిటని ప్రతి శిల్పానికి కూడా అవి చెక్కినటువంటి కాలానికి సంబంధించిన శైలులు ఉంటాయి. మన బాదామి చాళుక్యుల కాలం నుంచి మన విగ్రహాలను ఎక్కువ గుర్తుపట్టడానికి వీలవుతుంది. బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటివన్నీ కాకతీయ శిల్పాలను అనుసరించినటువంటి విజయనగర కాలం. ఇప్పుడు వచ్చే కొత్త వాటికి అంత నైపుణ్యము కానీ ప్రతిమా లక్షణం కానీ కనబడకుండా కొత్తగా వస్తున్నాయి. అవి కొంచెం మిస్లీడ్ చేస్తాయి. దాంతో మనము అంత చెప్పలేము. ప్రతిమా లక్షణం చెప్పేటువంటి శిల్పశాస్త్రాలు చాలా ఉన్నాయి. అవి చదవకుండా, తెలవకుండా, అంటే మతాలలో ఉన్న వైవిధ్యం, ఆ భేదాలను వాటిని గమనించకుండా ఏ దేవుడు ఎవరో తెలియదు. ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది, నో యువర్ గాడ్ అని. ఎందుకంటే దేవుడని నమ్మకం ఉంది, కానీ ఏ దేవుడో నువ్వు చెప్పాలి కదా. ఏ కాలానికి చెందిన ఎవరు ప్రతిష్ఠించారు చెప్పాలి. అది లేకపోవడం చేతనే మనకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎవరికి ఏదైనా నమ్మకం ఉండొచ్చు, అది వేరే ఆప్షన్. మనకు రెండు ఉంటాయి, దర్శనము, మతము అని. దర్శనం అంటే సత్యాన్ని దర్శింపజేసేది. దానికి ఒక తార్కికమైన పద్ధతి ఉంటుంది. ఆర్కియాలజిస్టులు చేసేటువంటి పద్ధతి అది తార్కికం. ఎట్లా, ఏమిటి, ఎవల్యూషన్ అంత చెప్పి. మతానికి అదంతా ఏమి ఉండదు, ఒక భక్తి పారమ్యత ఉంటుంది. ఒక దేవుని నమ్ముతావు, ఆ దేవుని మీద నీకు ఉండేటువంటి భక్తి పారమ్యత చూపిస్తావు, అదంతే. అది భావనాత్మకమైనది. ఇది ఎట్లాది, ఇది క్రియాత్మకమైనది, చేయాల్సినటువంటి. ఆ రెండు విషయాలు అర్థమైనప్పుడు ఉపనిషత్తులు చెప్పినవో, వేదాలలో ఉన్నాయో ఇవన్నీ. చాలామంది మొదటి నుంచి ఏంటంటే శైవం పట్ల, శైవం అనేది ముందు ఏ వేదంలో శివుడు అనే మాట లేదు. అధర్వణ వేదం వచ్చిన తర్వాత ఈ దేవుళ్ళ పేర్లు అవన్నీ వచ్చినాయి. వేదాలలో దేవుడు అని ఒక పుస్తకం ఉంటుంది, దాదాపు ఒక 500 మంది దేవతలు, చిన్న పెద్ద దేవతలు ఒక లిస్ట్ ఉంటుంది. అవి కాకుండా మరి 33 కోట్ల దేవతలు ఉన్నాడు చెప్తారు కదా. ఇంకా అనంతం ఇది, ఇంకెక్కడికో అంతు లేదు, ఏం లేదు. అందులో మరి ఒక్కొక్కరి ఏ దేవుడు ఎట్లుంటాడు, ఆ దేవుడి లక్షణం ఏమిటి, ఏ రకమైన శిల్పము, కూర్చున్న దేవుడా, నిలుచున్న దేవుడా, పడుకున్న దేవుడా, ఇన్ని మూడు రకాల ఉంటాయి మూర్తులు, స్థానక, ఆసీన, శయన అని. ఇవి తెలవాలి కదా. అట్లా ఎక్కడ కూడా మేము భైరవుణ్ణి కూర్చున్నట్టుగా చూసిన రూపాలు చాలా తక్కువ. దుబ్బాక ఊరుకు 2 పేర్లు ఉన్నాయి. ఒక భాగం అక్కడ ఒక గాంధీమాతని విగ్రహం ఉంటుంది, దాని మీద ఒక వేసి ఉంటుంది, ఒకటి దూర్వాస అని రాసి ఉంటుంది. ఒక ఊరికి 2 పేర్లు, జోడు నామాలు. దూర్వాస అనేటువంటి పేరు ఈ శైవ మతాలకు, ఇప్పుడు చెప్పిన శైవ శాఖలన్నింటికి కూడా మూల పురుషుడు దూర్వాసుడు, దుర్వాస మహర్షి. దూర్వాస మహర్షి పేరు ఆ ఊరికి ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అతను ఆ ఊరి గురించి ఒక ఆర్టికల్ రాద్దామని ప్రయత్నంలో ఆ విషయాలను సేకరించినాక ఈ పేరు చెప్పినాడు. ఇప్పుడు మేము చూస్తున్నప్పుడు కూడా ఈ మా తాంత్ర గ్రంథాలు వాటిలో చూస్తున్నప్పుడు దుర్వాసుని ప్రస్తావన. ఆ ఊరు ఎంతో ఈ శైవతంత్రాలకు
వాటికి నిలయం కాకపోతే ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వస్తుంది? కాబట్టి ఇప్పుడు వి కన్ఫర్మ్డ్ అని ఆ ఊరి పేరు దుర్వాసుడు, ఇక్కడ యోగ భైరవుడు ఉన్నాడు. ఇది యోగ భైరవుని మంత్రపీఠం. మేము అనుకునేటువంటి చత్వారి 4 మంత్రపీఠాలు అనుకున్నాము. ఎక్కడెక్కడ ఉన్నాయి 4? 4 లేవు, ఇప్పుడు 3 అయితే చూసినాం కదా. ఇప్పుడు ఏదిలాబాద్లో ఒకటి, ఇంద్రేషన్లో ఒకటి, దుబ్బాకలో ఒకటి. ఈ 3 అయితే ఇప్పటి వరకు చూడగలిగినవి. మరి ఇంకో పీఠం ఎక్కడైనా దొరికే అవకాశం ఉందేమో తెలంగాణలోనే. తెలంగాణలో ఎక్కడ మనం వెళ్ళి చూసినా, ఎక్కడ అడవిలో ఉండే గుట్టల్లో కూడా ఈ భైరవుడు కనపడతాడు. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కి ఉంటాయి. ఇవన్నీ తంత్ర ఉపాసనలు చేసేవాళ్ళు, బలులు ఇచ్చేవాళ్ళు. ఈ భువనగిరి గుట్ట ఉంది కదా, భువనగిరి కిల్లా, అక్కడ కూడా భువనగిరికి పైన గుట్ట మీద భైరవులు ఉన్నారు. మనకు మెయిన్ రోడ్ పక్కన ఉండేటువంటి రింగ్ రోడ్ పక్కన కూడా పెద్ద భైరవుడు ఉంటాడు. ఊరిలో ఒక చెరువు కుంట లాంటిది ఉంటుంది, ఇంతెత్తు నిలువైనటువంటి దాని మీద భైరవుడు ఉంటాడు. ఆ భైరవుని దగ్గరికి ఇప్పటికి కూడా ఎవరైనా పోవాలంటే బట్టలు ఇప్పేసి పోవాలంటారు. ఇప్పటికి కూడా అంత భయపడతారు. అక్కడ ఇద్దరు స్త్రీ పురుషులు ఆరాధిస్తున్న బొమ్మ చెక్కినట్టు ఉంది. అంటే ఈ భైరవ ఆరాధనలు మనకు కాకతీయుల తర్వాత వచ్చిన పరిపాలకులు రాచకొండ వాళ్ళు భైరవారాధకులు. వాళ్ళు ఎక్కడ పరిపాలన చేసినా మొత్తం భైరవ శిల్పాలే ఉంటాయి. మీరు రాచకొండ వెళ్ళి చూసినా భువనగిరి వాళ్ళు పరిపాలించినాయి. కాబట్టి ఎక్కడైనా భైరవ. ఇప్పుడు కేవలం ఇక్కడ మన దగ్గరే ఉన్నారా, విస్తరించారా దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా? భైరవులు అంతటా ఉన్నారు. మాకు నేపాల్లో కూడా, నేను నేపాల్ వెళ్ళినప్పుడు కూడా భైరవారాధన ఉంటుంది. కాకపోతే అక్కడ మన దగ్గర ప్రత్యేకంగా ఒక మతానికి సంబంధించి కాకుండా ఆడ బౌద్ధం, శైవం అన్ని కలిసి ఉంటాయి. నీలకంఠ బుద్ధు అని ఒక విగ్రహం ఉంటుంది. అటు నీలకంఠుడు కాదు, బుద్ధుడు కాదు, విష్ణువు, పడుకున్నటువంటి విష్ణువు, శేషశయనుడు నీళ్ళల్లో ఉంటుంది విగ్రహం. అదేంటి పేరు? అక్కడ ఒక పానవట్టాలు కనబడితే వాటి మీద బౌద్ధ స్తూపాలు ఉంటాయి. అసలు పానవట్టం అనేది ఏంటంటే ఒక అభిషేకం కోసం ఏర్పాటు చేసినటువంటిది. యాక్చువల్గా అంత పెద్దది, దానికి ఆకారాలు చేయటం అనేది యజ్ఞయాగాలు చేసేటప్పుడు హోమకుండాల పద్ధతి ఉంటుంది. వర్తులాకారం, చతురస్రాకారం, రకరకాల ఆకారాలు. అది అట్లా. దాంట్లో శైవంలో చెప్పేది ఏంటంటే శివలింగం అనేటువంటిది యజ్ఞం యొక్క అగ్ని తయారు చేయడానికి, మదించడానికి వాడే అరణి అంటారు. అరణి. అట్లా ఈ లింగం అరణి అవుతుంది. కింద పానవట్టం అది రోలు లోకలి లాగా అనుకుంటారు. వాళ్ళు చేసేటప్పుడు ఒక కర్ర పుల్లను చెక్కలో పెట్టి బర్మాడిస్తే నిప్పు వస్తుంది. అది అగ్ని మదనం చేయటం. మనం ఋగ్వేదంలో మొదటి మంత్రమే అగ్నిమీలి పురోహితం అని మొదలవుతుంది. అగ్ని దారి చూపుగాక అనేది. అట్లా అగ్నిని రుద్రుడుగా భావించేది ఉంది. ఆ రుద్రుడినే తర్వాత కాలంలో శివుడుగా అన్నారు. ఆ శివుని రూపమే శివలింగం అని చెప్పి. అట్లా పేర్లు ఏమి లేవు. యాక్చువల్గా ఏంటంటే స్త్రీ పురుష సంయోగ పద్ధతిని వాళ్ళు ఒక సింబాలిక్గా చూపించిండ్రు అనేది మొదటి నుంచి ఉన్న భావన. దాన్ని అందరూ ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్నది అది. దాన్ని మనం ఏంటంటే మొదటి నుంచి కూడా ప్రపంచమంతటా కూడా మాతృదేవత, అమ్మ దేవతలు ఉన్నారు. అమ్మ దేవతలను చూపించేటప్పుడు త్రిభుజాకారము గుర్తును వేస్తారు. ఇప్పటికి కూడా నేను ఒక ఊరిలో మేము వెళ్ళి చూసినప్పుడు, అంటే మొన్ననే ఒక రీసెంట్గా 2-3 years బ్యాక్ ఒక పాడుపడ్డ గుడి పక్కన ఒక చిన్న రాయి పెట్టి పూజలు జరిపి ఉన్నాయి. ఎవరిది దేవత అని అడిగినాము. నథింగ్ బట్ ఒక గ్రానైట్ రాయి త్రిభుజాకారంలో ఉంది, అంతే. పూజలు చేసి వెళ్ళినారు, మైసమ్మ అన్నారు. అంటే ఇక్కడ అమ్మదేవతను ఆరాధించే పద్ధతి ఇప్పటికి కూడా అట్లానే ఉంది. ఇది మేము రాతి చిత్రాలలో కూడా చూసినాం. ఖమ్మం జిల్లా నీలాద్రి గుట్టాల్లో అక్కడ వేసిన బొమ్మలన్నీ అవే. అంటే మనిషి భావన, వాళ్ళు ఎందుకు మనిషి తన ఉత్పత్తిని గురించి, తాను ఈ ప్రపంచంలోకి ఎట్లా ఎమర్జ్ అయ్యి ఎట్లా వచ్చినాం దాన్ని గుర్తించడానికి కోసం వాళ్ళు చాలా గుర్తులు పెట్టుకున్నారు. వాళ్ళు చాలా కృతజ్ఞతగా చెప్పుకున్నారు. తల్లి అమ్మతనం లేదా ఆ అమ్మతనమే చాలా గొప్పది, అన్నిటికంటే గొప్పది అని ప్రపంచవ్యాప్తంగా అమ్మదేవతలు ఉన్నారు. చెట్టుకు, పుట్టకు, గట్టుకు అన్నింటికి కూడా అమ్మదేవతల పేర్లే ఉంటాయి. శివలింగాలు కూడా ప్రపంచంలో మనకు వియత్నాంలో, జపాన్లో, ఆఖరికి దక్షిణ అమెరికాలో కూడా దాని పేరు ఉంది కొలంబియాలో కూడా ఒక పెద్ద గది ఉంటుంది, కప్పులేని గది. దాంట్లో ఒక 84 లింగాలు ఉంటాయి. అవేం లింగాలు కావు,
వాళ్ళు అంటే జస్ట్ సృష్టి కారణాన్ని చెప్పటానికి ఫెర్టిలిటీ దేవతలుగా పూజిస్తారు. అట్లా ఉంది. తర్వాత మనం నాగరికులమైనము, మన భావాలను మనం రూపం మార్చుకున్నాం, మన ఆలోచనలు మార్చుకున్నాం. అది మనము సిగ్గరితనం అంటే మనం బట్టలు కట్టుకోవడం వల్ల సిగ్గు కాపాడుకుంటున్నాం అనుకుంటాం. అప్పుడు వాళ్ళు ఉష్ణోగ్రతల నుంచి వాటి నుంచి తప్పించుకోవడానికి బట్టలు ధరించారు. మన పూర్వమానవుల కాలం నుంచి అంటే పురామానవుల కాలం నుంచి ఇప్పటి వరకు వచ్చేవరకల్లా ఈ వేల సంవత్సరాల పరిణామంలో మనం తెచ్చుకున్న మార్పులు, మనం కనిపెట్టుకున్న వస్తువు లేదా వాటిని వాడుకునేది, ప్రతి వస్తువు తనను ఎట్లా వాడాలో మనకు చెప్తుంది. మనం వాడుకున్నట్టు కాకుండా ఆ దొరికితే ఆ రాయి దొరికితే రాయిని ఏం చేసుకోవాలి, ఆ చేసిన తర్వాత ఎట్లా చేయాలి, అంతే కదా. అట్లా ప్రతి దాంట్లో కూడా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఈ దేవాలయం విఠలేశ్వర స్వామి దేవాలయంలో భైరవ మంత్రపీఠంలో యోగ భైరవుడు. సో విఠలేశ్వరుడు ఏంటి, యోగ భైరవుడు ఏంటి? విఠలేశ్వరుడు ఎప్పుడు కూడా కూర్చున్న భంగిమలో లేడు. మన మహారాష్ట్రలో నిలబడే కనబడతాడు. విఠలుడు అంతే. విఠల పాండురంగ విఠల అనే పండరిలో ఉండే పాండురంగ విఠలుడు. నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినాం, ఆ ముట్టుకొని చూసినట్టు కూడా. రెండు చేతుల వాడు ఉంటాడు, రెండు చేతులు ఇట్లా పెట్టుకుంటాడు, రెండు చేతులు ఇట్లా నడుము పెట్టుకొని ఉంటాడు. ఆ రూపమే తప్ప మరొక రూపంలో విఠలుడు ఎక్కడ కనపడడు. కృష్ణదేవరాయలు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి హంపిలో ప్రతిష్ఠించుకున్న విగ్రహం అట్లనే ఉంటుంది. ఎక్కడా విఠలేశ్వరుడు ఇట్లా ఉంటాడు. వాళ్ళు ఏం చేసినారంటే ఈ విగ్రహానికి తిరుపుండ్రాల ఒకటి చేయించి పెట్టినారు, నుదుట పెట్టినారు, అంతే. వాళ్ళు ఏం చేయలేరు. విగ్రహాన్ని ఏంటంటే విగ్రహాన్ని ఏమి చేయకపోవడమే వాళ్ళకి మనం దండం పెట్టి ధన్యవాదాలు చెప్పాలి. కాపాడుకున్నారు దేవుడు అనే భావనతో ఆ రక్షించబడ్డందుకు అదొక చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని, ఒక కల్చరల్ పార్ట్ కదా, ఒక సంస్కృతి భాగం అది. ఈ తెలంగాణలో విస్తరించిన శైవంలో ఎట్లాంటి పరిణామాలు వచ్చినాయో ఆ పరిణామాల్లో వాటి ప్రాధాన్యత ఏమిటో, వాటిని ఎందుకు అక్కడక్కడ ఇట్లా స్థాపించుకున్నారో మనం చాలా పీఠాధిపతులను మనం చూస్తున్నాం. ఇక్కడ పీఠాలు ఉన్నాయి, మంత్రపీఠాలు ఉన్నాయి, పీఠాధిపతులు ఎవరు లేరు, ఆ వాళ్ళకే దిక్కు లేకుండా ఉన్నారు. మీకు ఇంతకుముందు నేను చెప్పిన ఇంద్రేశంలోని స్వచ్ఛంద భైరవుడు ఇప్పుడు ఏమైనాడంటే రంగులేసి అమ్మవారుగా మార్చారు. మొత్తం అంతా కవర్ అయిపోయింది. ఇప్పుడు రంగులు వేసేసరికి అందులో ఉన్నటువంటి ఆభరణాలు కావచ్చు, లేకుంటే అభయముద్రలు కావచ్చు, హస్తం కావచ్చు, వాళ్ళు ధరించినటువంటి ఆయుధాలు కావచ్చు, ఇవన్నీ కూడా మారిపోతాయి కదా. ఆర్కియాలజీ ఏం చెప్తుందంటే ఏ విగ్రహాన్ని యథాతథంగా చూడమని చెప్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చే వరకల్లా సొంత ఆస్తులలాగా భావించి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా మార్పులు చేర్పులు ఈ రంగులు వేయడం చేస్తున్నారు. వాళ్ళకు కూడా డిపార్ట్మెంట్ నుంచి రంగులు తొలగించమని వచ్చింది కూడా, కానీ వాళ్ళు చేయటం లేదు. అసలు వాళ్ళను ఎవరు నడిపించాలి, వాళ్ళకి ఎవరు చెప్పాలి అనేది కూడా ఇప్పుడు మనము వివాదాలు ఉన్నాయి. ఉదాహరణకి వెంకటేశ్వరుడు కాడు, బుద్ధుడు అని, జైనుడు అని, అమ్మవారు అని జనమంతా అనుకుంటున్నారు కదా. ఎందుకు మరి సాక్షాత్ రూపాన్ని చూపించవచ్చు కదా. ఇప్పుడు సాక్షాత్ రూపం చూపించకపోవడం వల్లే విఠలేశ్వరుడు అనుకున్నారు ఇంతకాలం. ఇప్పుడు యోగ భైరవుడు అయ్యారు ఆయన. అవును. ఎందుకని ఇంతకాలం ఎప్పుడు ఏర్పాటు చేసినటువంటి మందిరం అది, ఎప్పుడు విగ్రహాన్ని తీసుకొచ్చి లింగం మీద పెట్టారు, ఆ తర్వాత ఇప్పటిదాకా ఎందుకు ఐడెంటిఫై చేయలేదు? ఎవరు చూడలేదు. ఇప్పుడు నేను కూడా కావాలని దాని గురించి మనం ఏం చేసిన ప్రయత్నం కాదు. ఇప్పుడు మేము వందలాది దేవాలయాలను చూసి ఆ దేవాలయం ఉండేటువంటి మాకేందంటే కూలిపోయిన గుళ్ళు ఎక్కువగా దొరుకుతాయి. కూలిపోయిన గుళ్ళల్లో ఉండే కనబడే దేవుడు అక్కడేం లేదు కదా, ఆచ్ఛాదనలు లేవు, అలంకరణలు లేవు, ఈజీగా ఐడెంటిఫై చేసి ఇది పలానా కాలం అని చెప్పగలుగుతున్నాం. వందలాది కాకతీయ దేవాలయాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఎక్కడ పూజా పునస్కారాలు మొదలైన దగ్గర ఆ వస్త్రాలతో కప్పివేయడము, అలంకరణలతో మూసివేయడము, అసలు ఎవరు ఏమిటి అని తెలవకుండా చేస్తున్నారు. ఇప్పుడు భద్రకాళి దేవత ఉంది, మనకేం తెలియదు. భద్రకాళి దేవత గురించి ఆఖరికి పాతకాలం నుంచి దొరికినటువంటివి అప్పుడప్పుడు దొరికిన విగ్రహాలు చూస్తే ఆమెకు శవాసనం మీద కూర్చొని ఉంటుంది, షడ్భుజి 6 చేతులు కలిగి ఉంటుంది. అట్లా ఆ దేవత అంతకన్నా ముందు వేరే విధంగా ఉండేది అని హరిరాధాకృష్ణమూర్తి అనేవారు 1951లో ఆ దేవత శిల్పాన్ని మార్పులు చేసి మంత్రప్రతిష్ఠ చేసి చెప్తారు. అంతకుముందు ఉండేది ఏమిటో అది తెలవాలి కదా, అది తెలియదు.
ఆ తర్వాత కూడా ఈ నాలుకని కావచ్చు, కళ్ళని కావచ్చు వీటిని కూడా మార్చారు అనేటువంటిది కదా భద్రకాళి దేవిని. అవును. హరిరాధ కృష్ణమూర్తి గారని ఇప్పుడు ఆయన కొడుకు హరి సనత్ కుమార్ గారని ఉన్నారు. ఆయనతో మేము కలిసి తిరిగినాం కూడా. మనకి ఎక్కడైనా ఏ గుళ్ళోకి వెళ్ళినా ఫోటోలు తీయకూడదు, ఉమ్. విగ్రహాన్ని చూపరు, నిజ రూపం అనేది కనిపించదు. అనిపించదు. మరి దేన్ని దేవుడని మొక్కాలి అంటే వాళ్ళు చెప్పినదే దేవుడని నమ్మాలి. మళ్ళీ మనం ఏదైనా ప్రశ్నిస్తే నమ్మకాలకు భంగం అని అంటారు. సత్యం తెలుసుకోవడానికి భయపడితే కష్టం. ఇప్పుడు ఈ విగ్రహాన్ని కూడా భైరవ మంత్రపీఠం మీద ఉన్నటువంటి యోగ భైరవుడిది కూడా అలంకారాలు ఉన్నాయి, స్వయంగా విగ్రహానికి అలంకారాలు ఉన్నాయి, ఆ తర్వాత ఆయుధాలు ఉన్నాయి, ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ అలంకారాలు చేసి దానికి పసుపు కుంకుమలు విభూదులు ఇవన్నీ పెట్టిన తర్వాత కవర్ అయిపోయింది. మీరు ఎన్ని రకాల పత్ర పుష్పం పలంతోయం అనేది ఒక మంత్రం ఉంటుంది. అవన్నీ నువ్వు ఏదో ఒకటి ఓ పండో పువ్వో కాయో నీళ్ళో ఏదో వేసి నీకు భక్తి భావనతో నైవేద్యంగా పెట్టుకో అని చెప్పమన్నది అందరూ చెప్తున్నదే. కానీ దేవుణ్ణి కనపడకుండా చేయమని చెప్పింది ఎవరు? అలంకారం అనేది జరుగుతుంది, అభిషేకాలు అనేవి జరుగుతూ ఇప్పుడు విశేష అలంకారము. శిల్పి ఒక విగ్రహం చెక్కడానికి ముందు దానికి సంబంధించిన ఒక ధ్యానం అని ఉంటుంది. మీరు గణపతి స్థపతి గారు రాసినటువంటి రూపధ్యాన రత్నావళి అని ఒక గ్రంథం ఉంది. అందులో రూపము ధ్యానము, ఏ రూపం చెక్కాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు రాసి ఉంటాయి. ఆ ధ్యాన శ్లోకాలకు అనుగుణంగానే శిల్పాన్ని చెక్కాలి. దాన్ని శిల్పికి చెప్తే శిల్పి అవగాహన చేసుకొని అవి ఎట్లుండాలి, దాని కొలతలు ఉంటాయి. ప్రతి శిల్పానికి కూడా తాళమానం అంటారు. సప్త తాళమానం, దశ తాళమానం, ఏకాదశి ఇట్లా ఉంటాయి. వాటన్నింటి కూడా వేరు వేరు ఎప్పుడు ఏ రూపంలో ఎవరు కోరిన వాడి పద్ధతి చెక్కడం ఒకటి ఉంటుంది. వాళ్ళు ప్రతిష్ఠించిన వాళ్ళంతలో వాళ్ళు ప్రతిష్ఠించినవి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కూడా. ప్రతి దానికి శిల్పానికి పేరు ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ శిల్పుల కల్పన, అత్యద్భుతమైన శిల్పుల కల్పన, వాళ్ళ శ్రమనంతా కూడా గంతలు గట్టి చూపిస్తే ఎట్లా కదా. కళ్ళకు గంతలు గట్టి చూపించడం అనేది తప్పు అని మేమనేది. ఎందుకు అట్టెట్లా చూపిస్తారు, చూపించడం తప్పు కదా, ఫోటో తీయడం తప్పు కదా. ఫోటోలు తీస్తే దేవుని మహిమ ఎక్కడికి పోదు కదా. పోనీ మీరు ఫోటోలు మనం తీయడానికి అనుమతించకపోయినా తీసిన ఫోటోలను అక్కడ చూపించండి, అక్కడ పెట్టండి. బయట గుడి లోపల బయట పెట్టండి, ఫోటో తీసి పెట్టండి. ఓ నేను ఈ దేవుని చూస్తున్నాను అని అదనే తెలుస్తుంది వాడికి, అంతే కదా. ఇప్పుడు శాస్త్రాల్లో లేదా ఇలా ప్రత్యేక అలంకారాలు, విశేష అలంకారాలు ఇలాంటివి అనేవి ఏ దేవి దేవతలకు లేదా? ఇప్పుడు వైష్ణవంలో పాంచరాత్రాగం అని 108 ఆగమాలు ఉంటాయి. శైవంలో 28 ఆగమాలు ఉంటాయి, శైవాగమాలు ఉంటాయి. వాటిని ప్రత్యేక పూజలు చేయమని, ప్రత్యేక అలంకరణలు చేయమని, ప్రత్యేక దినాలు వాటిలో ఈ కార్యక్రమాలు చేయమని ఉంటాయి. కానీ మొత్తానికి మొత్తమే అట్లా చేయాలని ఏమీ లేదు. నిత్యార్చన చేస్తే నువ్వు పవలింపు సేవల దగ్గర నుంచి మళ్ళీ శయనోత్సవం దాకా చేస్తావు కదా. ఇవన్నీ పద్ధతులే కదా, షోడశోపచారం పూజలే కదా. ఇందులో దేవుని కమ్మేయమని ఎక్కడుంది? మనం చూపించి తీసుకొస్తాం, ప్రసాదం ఇస్తే దేవుడు ఏం తినడు కదా, అంతే కదా. వస్త్ర నివేదనలే అంగరంగ భోగాలు అంటాం మనం. అతని అంగభోగం ఉంటుంది, రంగభోగం ఉంటుంది. రంగభోగం అంటే బయట చేస్తారు గుళ్ళో, ఆ మండపంలో చేసే డ్యాన్సులు కానీ, భజనలు కానీ, కీర్తనలు కానీ, ఇవన్నీ రంగభోగం. అంగభోగం అంటే తన శరీరానికి అంటే ఆ విగ్రహానికి కావలసినటువంటి అలంకరణలు ఇవన్నీ చేస్తాం మనం. నీ బుద్ధి కొద్దీ నువ్వు ఎన్నైనా పెట్టు, కానీ మొత్తం దేవుడే లేకుండా చేయొద్దు కదా, కనిపించకుండా చేయొద్దు కదా, అంతే. ఎవ్వరూ దేన్ని కాదన్నారు. నువ్వు అన్ని ఇప్పుడు వెంకటేశ్వర్ల వారికి కానీ ఏ దేవతలకు కానీ వాళ్ళకు అనేక మంది భక్తులు సమర్పించేటువంటి కట్నాలు, కానుకలు, ఆభరణాలు అవన్నీ కూడా ఖజానాలోనే ఉంటాయి. మరి అవన్నీ వేసి పెట్టరు ఎందుకు? మరి కుదరదు, ఎందుకంటే నీకు ఎంత పరిమితం ఉంది కదా. అట్లనే మరి ఆ పరిమితిలోనే ఇంకా పరిమితం చేయాలి. చేస్తే చూసేవాళ్ళు నిజ విగ్రహాన్ని చూస్తారు. ఒక స్త్రీ రూపాన్ని చెక్కితే వెంట్రుకల దగ్గర నుంచి కూడా, ఆభరణాల నుంచి కూడా, కాలి గోలి వేళ్ళ దాకా కూడా అత్యద్భుతంగా చెప్తారు. చాలా ఇంట్రికేట్ వర్క్ అంటాం, అది ఉంటుంది. ఇంట్రికేట్ వర్క్. అది చూడకుండా
ఆ శిల్ప సౌందర్యం నీకు ఎట్లా అర్థమవుతుంది? అంత వైభవాన్ని, అంటే ఆ నైపుణ్యాన్ని, ఆ కళను, శిల్పకళను ఎట్లా అర్థం చేసుకుంటావు? అక్కడ మళ్ళీ వస్తుంది, అది శిల్పకళ, శిల్పంగా చూస్తున్నామా, దైవంగా చూస్తున్నామా? నీకు దైవం అంటే శిల్పాన్ని దైవంగా చూస్తున్నావు, దైవాన్ని శిల్పంగా చెప్తున్నావు, ఉమ్, అంతే కదా? నీకు దైవ భావన ఉంది. ఆయన మనిషిలాగా ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే నువ్వే నీ ప్రతిబింబమే అక్కడ ప్రతిష్ఠించుకుంటున్నావు, అంతే కదా? ఆంథ్రోపోమార్ఫిక్ అంటాం మనం. ఉమ్, ఇప్పుడు మేము చూస్తున్నప్పుడు చరిత్ర పూర్వయుగంలో సమాధులు ఉంటాయి కదా, మెగాలిథిక్ సమాధులు, వాటిలో వెతుకుతున్నప్పుడు వాటి మీద వేసే మూతరాళ్ళు కూడా కొంచెం మానవాకారంగా తలకాయనో చేతులు అట్లా నిలబెట్టినటువంటి మెనహర్లు ఉంటాయి. అవి కూడా వాటిని కూడా కొంచెం మనిషి ముఖం వచ్చేటట్టుగానో, ఆ భుజాలు ఇట్లా కనపడేటట్టుగానో ఆంథ్రోపోమార్ఫిక్ అంటాం. అట్లా అక్కడ స్టార్ట్ అయింది. ఉమ్, ఖమ్మంలో కూడా అక్కడ మెగాలిథిక్ ఆ జిల్లాలో ఉన్నటువంటి చాలా చోట్ల మెగాలిథిక్ వేసినప్పుడు పైన పెట్టేటువంటి మూతరాళ్ళు, క్యాప్స్టోన్స్, ఆ స్త్రీలను తెలవడానికి కోసం పైన వృక్షోజాలు కానీ కనబడేటట్టు చెక్కి పెట్టి, పురుషుడు అని చెప్పేదా అవేం లేకుండా ఊరికండి శిల్వ ఆకారం, అంటే ఇట్లా చేతులు స్ప్రెడ్ అయినట్టుగా ఉంటుంది. ఉమ్, అట్లాంటిది మేము ఇక్కడ ములుగు జిల్లాలో కూడా చూసినాం, దామరవాయి అనే దగ్గర చూస్తే అక్కడ ఉంది, అక్కడ చెక్కడాన్ని సిద్ధం చేసి పెట్టినట్టు ఉన్నాయి. ఆ చిత్రం ఏంటంటే క్రైస్తవులు వెళ్ళి అది శిల్వాన్ని పూజించారు. ఉమ్, కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రైస్తవమే లేదు కదా, క్రైస్తవం పుట్టి 2000 ఏళ్ళైంది. శిలువ ఆకారం కాదు, అది మానవాకారం. దాన్ని నిలబెట్టేవాళ్ళు, సమాధులు ఉన్న చోట నిలబెట్టేవారు, నిలువురాళ్ళు అంటాం. ఇవన్నీ ఆంథ్రోపోమార్ఫిక్ అంటే మానవ శిల్పాలకు మొదటి రూపాలు అవి. శిల్పాలకు మొదటి రూపాలు, ప్రాథమిక రూపాలు. ఆ ప్రాథమిక రూపాలే రాను రాను కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి అంతా నీ ఆలోచనను, ఆధ్యాత్మికతలను వీటన్నీ పట్టుకొని ఎన్ని మారినాయి. అసలు ఏమిటి, ఒక కొత్త ప్రపంచం, రాళ్ళ ప్రపంచమే ఇది అసలు. ఇంకా ఇన్ని శిల్పాలు, శిల్పాలే కనబడ్డాయి కదా. వాటిని ఇప్పుడు మనం రామప్ప విలేంగన ఆ శిల్పాలన్నీ బాగున్నాయని అంటాం, లోపల ఏమున్నాయి, నువ్వు లోపల ముట్టుకుంటాం కానీ లేదు. శివలింగం కాబట్టి నీకు అయిపోయింది, కానీ అదే వేరే విగ్రహం అయితే మూసేసి. అది ఎక్కువగా మనకు వైష్ణవ దేవాలయాల్లోనే ఎక్కువ మూసివేయడం కనపడుతుంది. అలంకారాలు, ఎక్కువ. విష్ణువు అలంకార ప్రియుడు అంటారు. అవునమ్మా, మనమే కదా అలంకరించేది, ఆయన అలంకార ప్రియుడు నీకేం చెప్పలేదు. నువ్వే అలంకారాలు చేస్తున్నావు, నువ్వే ఎన్ని కావాలండి షడ్రసోపు. ఇప్పుడు అక్కడ వెళ్ళి మనం పూరి జగన్నాథన్ వెళ్తే ఆయన చేసేటువంటి నైవేద్యం ఒక ప్రత్యేకమైన గది, వంటలు కదా. చెప్పన్ భోగం అంటే 56 రకాల భోగం. ఆయన ఏమైనా తిన్నాడా ఒక్క మెతకన్నా? ఏం లేదు కదా. నీ భావనే, నీ సంభావనే కదా అవుతుంది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎప్పుడు ఏ కాలంలో, లేకుంటే ఎవరు దాన్ని రూపొందించారు, ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎక్కడ దొరికింది, దీనికి సంబంధించి చరిత్ర ఏదైనా ఉందా? అంటే మనకి ఇప్పటి వరకు అది ఎక్కడ దొరికింది అనేది ఆనవాళ్ళు లేదు, కానీ ప్రస్తుతం గ్రామం పేరుతో దూర్వాస అనే ప్రేమంతో ఆ పేరుతోని ఇప్పుడు ఆ ఊరిలోనే ఈ విగ్రహం ఉండేది. ఎక్కడ ఉండేదని ఐడెంటిఫై చేయటం అనేది ఊరంతా పెరిగిన తర్వాత, అందరు ఇళ్ళు కట్టుకున్న తర్వాత ఎక్కడ పాత గుడి ఉండేదో లేదో ఆనవాళ్ళు దొరకడం కష్టం. నేను కూడా ఊరు వెళ్ళి చాలాసార్లు చూసినాను, కానీ మనకు అట్లాంటివి ఏం దొరకలేదు. ఇప్పుడు దొరికినంత వరకు ఆ విగ్రహ శైలిని బట్టి, ఆ చెక్కిన ఆభరణాలు, ఆ స్టైల్ అంతా కూడా కళ్యాణి చాళుక్యుల కాలం నాటిది. కళ్యాణి చాళుక్యుల కాలం ఎప్పటి నుంచి ఉంటుందంటే 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు, ఈ మధ్య కాలంలో ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు కాలాముకుల పీరియడ్ కూడా చరిత్ర ఆధారాల ప్రకారంగా చూసుకున్నప్పుడు కూడా 6-7 శతాబ్దంలో పెరిగినప్పటికీ 9 నుంచి 13వ శతాబ్దం దాకా ఇక చాలా పీఠాలు ఉన్నాయి, చాలా దేవాలయాలు కట్టినారు, ఈ పీఠాలు పెట్టినారని తెలుస్తుంది. దానివల్ల అక్కడ చూసిన దానికి, శైలికి, ఇక్కడ రాసి ఉన్నటువంటి విషయాలకు పొసుగుతుంది. కాబట్టి ఇది మేము కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదని. సో ఇప్పుడు భైరవ మంత్రపీఠానికి సంబంధించి 4 ఉన్నాయని చెప్తున్నారు కదా, 4 ఉన్నాయి అనేది 4 ప్రత్యేకమైనవి. ఇప్పుడు శాక్త పీఠాలని ఉంటాయి. ఆ శాక్త పీఠాల్లో ఇక్కడ ఏముందంటే కొన్ని వీళ్ళు కూడా అన్నింటిని తీసుకోకొన్నింటి ఒమిట్ చేసిండ్రు. ఆ ఒమిట్ చేసిన దాంట్లో ఇది ఒకటి ఉంది. ఇది ఈ కాలాముఖ శాఖలు ఎట్లా ఉంటాయి అనేది లిస్ట్ ఇది. ఇందులో
శక్తి పరిషద్ అని సింహ పరిషద్ ఇందాక చెప్పినాను పరిషత్తులు అని ఉంటాయి. అందులో మళ్ళీ పర్వతావళి భుజంగావళి అని 2 శాఖలు. ఈ పర్వతావళి అంటే శ్రీశైలం వంటివన్నీ కూడా ఉండేటువంటి వాళ్ళంతా శైవులు. అది పర్వతావళి శాఖ. అట్లాగనే ఆలంపురంలో మన దగ్గర తెలంగాణలో అయితే ఆలంపురంలోను కొలనపాకలో ఉన్నది భుజంగావళి శాఖ. కర్ణాటకలో చాలా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఏమి ఈ మన తెలంగాణ గురించి రాయలేదు కనుక ఇవి మేము చూసినా కాబట్టి మెన్షన్ చేస్తున్నాం. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి అన్నట్టు ఈ శాఖలు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అని రాసినటువంటి ఈ పుస్తకంలో ఇప్పుడు ఈ లోరంజన్ రాసిన పుస్తకంలో వీటిలో వివరాలు దొరికిన దాని ప్రకారంగా దాన్ని క్రిటిసైజ్ చేసి వాళ్ళు రాసినటువంటి దాని ఆధారంగాను కూడా కాల నిర్ణయం మనకు కళ్యాణ చాళుక్యుల కాలంలోనే ఉన్నది. అట్లా సో ఇలాంటిది ఇంకా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. చాలా వరకు చరిత్రని మళ్ళీ వెలుగులోకి తవ్వి తీయడం మాత్రమే కాదు, ఆల్రెడీ ఉన్న వాటిని కూడా వెలుగులోకి తీసుకురావాలి. ఇక్కడ ఈ శక్తి పీఠాల లిస్ట్ ఉంటుంది. అందులో ఒమిట్ చేయబడ్డ దాంట్లో ఈ 4 ఇంట్లో ఒమిట్ చేయబడ్డ దాంట్లోనే ఈ 4 పీఠాలు ఉన్నాయి. అంటే వాళ్ళల్లో కూడా భేదాలు ఉన్నాయి. అంటే వాటి గుర్తించడంలో వాటికి ప్రతిపాదనలు చేయటంలో భేదాలు ఉన్నాయి. శైవ శాఖల్లో భేదాలు ఉంటాయి. అందువల్ల ఇది మనకు తొందరగా దొరకదు. ఇప్పుడు మేము ఇది పట్టుకున్నాం, ఇక్కడ పట్టుకున్న దానికి అది దొరికింది. దానికి ఇందులో ఉంటుంది ఏమిటంటే నాల కాళీ యోగీశ. ఆమె కాళీ ఈయన యోగీశుడు. నాల అనేది ఆ పీఠం పేరు. అట్లా చాలా చరిత్ర పరిశోధన ఇంకా ఇంకా జరగాల్సి ఉంది. ఆ రూపాలు మారాయా, కాలం మారిందా, లేకుంటే అలంకారాలు మారాయా, పేర్లు మారాయా, స్థల మార్పిడి జరిగిందా, ఏదైనప్పుడు కూడా ఇంకా మనం తెలుసుకోవాల్సినవి చాలా రహస్యాలు అయితే ఉండిపోయాయి. అట్లా మేము కూడా కొలనపాకలో చూస్తున్నప్పుడు అక్కడ మ్యూజియంలో పడి ఉన్నటువంటి అనేక విగ్రహాలలో బుద్ధుని విగ్రహాన్ని నేనే మొట్టమొదటి గుర్తు. చాలాసార్లు నేను జైన విగ్రహం అనుకుని వదిలేసినాను. అని బాగా పరీక్షించినప్పుడు అది బుద్ధుని విగ్రహం, తలలేని బుద్ధుని విగ్రహం. అట్లా కొలనపాక పక్కన రాఘవపురం అని ఒక ఊరు, కాశీ విశ్వనాథుడు అని ఉంటాడు. ఆమె అన్నపూర్ణాన్ని పెట్టి పూజిస్తున్నారు. నాకు డౌట్ అనిపించి ప్రయత్నం చేసి చూసినాము. ఇంకో పత్రికా విలేకరు ఉంటే ఆయన పంపించి ఎట్లయినా చూడబాబు అని ఆయన మొత్తం క్లీన్ చేయించి ఫోటోలకు తీసుకొని పెట్టినాడు. ఆమె బౌద్ధ హారీతి, బౌద్ధంలో పిల్లల దేవత హారీతి. అది తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే ఆ విగ్రహం పక్కన పెట్టి ఇంకో అన్నపూర్ణదేవని పెట్టుకున్నారు. అది ఇది ఇట్లా జరుగుతున్నది. ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మనకు ఇప్పుడు ఏమంటారు, సో మనోభావాలు గాయపడతాయనే వాళ్ళతో ఏం చెప్పలేం కదా. నిజం అది. మేము చెప్పడం అనే కాదు, మీరు ఎవరైనా ఉన్న శాస్త్ర ప్రకారం ఆ ప్రతిమా లక్షణం ప్రకారం, ప్రతిమా లక్షణాలు శాస్త్రాలు చాలా ఉన్నాయి. వాటితోని బేరేజ్ వేసుకొని చూసుకొని ఇది చెప్తున్నది అబద్ధమా నిజమా అనొచ్చు. తప్పైతే దిద్దుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధం. ఎందుకంటే నేర్చుకోవటమే మేము చేస్తున్న పని. నేర్చుకున్నది చెప్పడానికి చేసిన ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ హరగోపాల్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.